వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను అంజలి. ముందుగా హైలైట్స్ చూద్దాం. పచ్చ కామ్రేడ్ సిపిఐ రామకృష్ణ తీరుపై పార్టీ నేతల అసహనం. ఎన్నిక ఏకగ్రీవమా? దుబ్బాక ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ. గందరగోళంలో పవన్ కళ్యాణ్. జనసేనలో అయోమయంపై కేసర్ కామెంట్. ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ను కారిడార్లో చూద్దాం. గతంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేసేవి. ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవి. కానీ నేడు పరిస్థితి మారింది. ఒకప్పుడు ప్రజల పక్షాన నిలిచిన కమ్యూనిస్టు పార్టీల నేతలు ఇప్పుడు దారి తప్పుతున్నారు. ఇతర పార్టీల ఎజెండాను మోస్తూ పేదలకు అన్యాయం చేసే విధానాలకు వంత పాడుతున్నారట. ఇంతకీ అలా చేస్తున్న నేత ఎవరు? అసలేం జరిగింది? కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. పేదల పక్షపాతిగా పేరొందిన సిపిఐ గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసింది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి గొంతు వినిపించింది. రాష్ట్ర విభజన సమయంలో చాలా పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోయినా ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు పలికింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది సిపిఐ నేతలు ప్రజలకు అండగా ఉంటూ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేశారు. ఇదంతా గతం. రాష్ట్ర విభజన తర్వాత సిపిఐ ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు 2 కమిటీలు ఏర్పాటు చేయడంతో ఏపీ కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నికయ్యారు. రామకృష్ణ కార్యదర్శిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. రామకృష్ణ తీరును, ఆయన తీసుకున్న నిర్ణయాలను సొంత పార్టీ నేతలే ఎండగట్టే పరిస్థితి వచ్చిందట. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. కానీ రామకృష్ణ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబుకు తొత్తుగా మారి ఆయన కనుసన్నుల్లోనే పనిచేస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు రామకృష్ణ పెద్దగా ప్రజా ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చెయ్యాలని రోడ్డెక్కి ఉద్యమాలు చేసినా రామకృష్ణ నోరు మెదపలేదు. చంద్రబాబు రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కున్నా రైతుల పక్షాన నిలబడలేదు. ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నా పల్లెత్తు మాట మాట్లాడలేదు. టీడీపీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రామకృష్ణ మళ్లీ తెరపైకొచ్చారు. టీడీపీతో కలిసి ప్రజలకు, పేదలకు మేలు చేసే కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారు. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే టీడీపీతో కలిసి అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకించారు. తాజాగా 3 రాజధానుల విషయంలోనూ అంతే. 3 రాజధానుల వ్యవహారంలో అధికార పక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేస్తే రామకృష్ణ ఏకంగా లేఖలు రాస్తున్నారు. 3 రాజధానుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంటే రామకృష్ణ దానికి భిన్నంగా వ్యవహరించడంపై సిపిఐ నేతలే మండిపడుతున్నారట. చంద్రబాబుకు తొత్తుగా మారి ఆయన ఎజెండాను సిపిఐ అమలు చేయటమేంటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారట. 3 రాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో రాయలసీమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. కానీ రాయలసీమ ప్రాంతానికి చెందిన రామకృష్ణ హైకోర్టును వ్యతిరేకిస్తూ పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారట. అమరావతి కోసం చంద్రబాబు చేసే ప్రతి పోరాటానికి పరోక్షంగా మద్దతు ఇవ్వటం సరికాదని, సిపిఐకి ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని చాలా మంది నేతలు కోరుతున్నారట. పార్టీలో ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబుకు తొత్తుగా మారటం ఏంటనే స్వరం సిపిఐలో రోజురోజుకు పెరుగుతుందట. రాయలసీమలో న్యాయ రాజధానిని రామకృష్ణ వ్యతిరేకించడంపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా మండిపడుతున్నారట. ఈ మేరకు ఇప్పటికే సిపిఐ ఓ తీర్మానం ఆమోదించినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర సిపిఐ నేతలు కూడా రామకృష్ణ తీరు పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తే అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అవేమీ పట్టించుకోకుండా
అమరావతిలోనే రాజధాని ఉండాలని ఎలా ప్రకటిస్తారని స్థానిక సిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారట. రామకృష్ణ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని, లేకుంటే జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయటంతో పాటు బహిరంగంగా నిరసన తెలియజేయాల్సి వస్తుందని సిపిఐ నేతలు హెచ్చరిస్తుండటం పార్టీలో కలకలం రేపుతోందట. చిత్తూరు జిల్లా చంద్రగిరి చంద్రబాబు అడ్డా. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. రాజకీయ ప్రస్థానం అక్కడే ప్రారంభించినా ఇప్పుడు ఆ పార్టీకి చంద్రగిరిలో దిక్కు లేకుండా పోయిందట. కనీసం జెండా మోసేందుకు కార్యకర్తలు కూడా కరువయ్యారట. మరి బాబుగారి ఇలాకా చంద్రగిరిలో అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టి పెరిగిన ప్రాంతం. ఆయన స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి మండలంలోనే ఉంది. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందట. చివరకు పార్టీ జెండా మోసేవారు కరవయ్యారట. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ఆయనపైనే పోటీకి సిద్ధమంటూ ప్రగల్భాలు పలికారు. ఈలోపు 83లో సాధారణ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మెల్లగా టీడీపీలో చేరి ఎన్టీఆర్కు దగ్గరై 1989లో కుప్పంకు వలస వెళ్లారు. ఆ తర్వాత ఇక చంద్రగిరి వైపు తిరిగి చూడలేదు. చంద్రబాబు కుప్పంకు రాజకీయంగా వలస వెళ్లిన 94 ఎన్నికల్లో ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారి చేతిలో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీ వరుసగా ఓటమి పాలవుతూనే ఉంది. ఎంతమంది నేతలు మారినా పార్టీ పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడంతో గల్లా అరుణకుమారిని పార్టీలో చేర్చుకుని 2014లో టీడీపీ టికెట్ ఇచ్చారు. అయినా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరం కావడంతో గత ఎన్నికల్లో వ్యాపారవేత్త పులవర్తి నానికి టికెట్ కేటాయించారు. అయినా ఫలితం లేదు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు చంద్రగిరిలో ఎలాగైనా విజయం సాధించాలని అనేక కుట్రలకు పాల్పడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు టీడీపీని దూరంగానే పెట్టారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పులవర్తి నాని వ్యాపారాలకు పరిమితమయ్యారట. పార్టీలో సీనియర్లుగా ఉంటూ గత ఎన్నికల్లో టికెట్ కోసం పోటీపడ్డ పేరం హరిబాబు, ఇందుశేఖర్ నాయుడులు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారట. దానికి తోడు నియోజకవర్గంలోని చంద్రగిరి, రామచంద్రపురం, తిరుపతి రూరల్, రావారిపాలెం, చిన్నగొట్టికళ్లు మండలాలకు చెందిన బలమైన నేతలు ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నారు. ఉన్న కొద్దిమంది నేతలు కూడా ఊగిసలాటలో ఉన్నారట. రేపో మాపో వాళ్లు కండువాలు మార్చుకోవడం ఖాయమనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఎన్నిక ఏకగ్రీవమా? దుబ్బాక నియోజకవర్గంలో ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామలింగారెడ్డి మృతితో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా ఏకగ్రీవం అవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే జగ్గారెడ్డి లాంటి నేతలు ఏకగ్రీవం కావాలని కోరుతున్నారు. మరి దానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా? బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది? సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామలింగారెడ్డి అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి 2000 సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక కేసీఆర్ వెన్నంటి ఉంటూ వచ్చారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో దొమ్మాట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 2008 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనా 2014, 2018లో మళ్లీ గెలుపొందారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానానికి 6 నెలల్లో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. దాంతో దుబ్బాకకు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇస్తుంటారు. సానుభూతికి తోడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేస్తుంటారు. ఇప్పుడు రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టీఆర్ఎస్ టికెట్ దక్కుతుంది. అయితే ఆయన సతీమణి బరిలో ఉంటారా లేక
కుమారుడికి టికెట్ ఇస్తారా అనే దానిపై అప్పుడే చర్చ ప్రారంభమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరడమే కాదు, ఏకగ్రీవం చెయ్యాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఉప ఎన్నిక ఏకగ్రీవం కావటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి తదితరులతో మాట్లాడి ఒప్పించే యత్నం చేస్తానని తెలిపారు. కానీ జగ్గారెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చనిపోయినప్పుడు ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరినా టీఆర్ఎస్ అంగీకరించలేదు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ తమ అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఈ నేపథ్యంలో దుబ్బాక విషయంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు పోటీ చేశారు. ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చర్చనీయాంశమైంది. దుబ్బాక ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు అంగీకరించాలి. రెండింటిలో ఏ ఒక్క పార్టీ అంగీకరించకపోయినా ఎన్నిక అనివార్యమవుతుంది. పైగా రఘునందన్ రావుకు అనుకూలంగా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అలాంటి పరిస్థితుల్లో దుబ్బాకలో ఎన్నిక జరుగుతుందా లేదా ఏకగ్రీవమవుతుందా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఒక పార్టీలో గెలిచారు, మరో పార్టీలోకి జంప్ అయ్యారు. పోనీ అక్కడన్నా ప్రాధాన్యం దక్కిందా అంటే అది లేదు. ఉన్న సీటును పోగొట్టుకున్నారు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? సొంత లాభం కోసం అడ్డగోలుగా పార్టీలు మారుతూ పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. అత్తార్ చాంద్ బాషా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన రాజకీయ నేత. కదిరి పట్టణంలో 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కౌన్సిలర్ స్థాయిలో ఉన్న మైనార్టీ నేతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుంది. స్థానికంగా మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో చాంద్ బాషాకు కదిరి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. దాంతో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అలా చేరినందుకు భారీ స్థాయిలో డబ్బు, అమరావతిలో భూమి ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలో చేరిన కొద్ది రోజులకే చాంద్ బాషాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయిట. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చిందిట. అలా ఒక్కొక్కటిగా అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందిట ఆయన. అవమానాలన్నింటినీ భరించిన చివరకు 2019 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. పార్టీ మారిన చాంద్ బాషాను కాదని కందికుంట వెంకటప్రసాద్కే చంద్రబాబు టికెట్ కేటాయించారు. రాష్ట్రమంతటా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వీయడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి చేతిలో కందికుంట వెంకటప్రసాద్ ఓటమి పాలయ్యారు. అటు తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టుగా ఆశ్రయమిచ్చిన పార్టీని కాదని ఆకర్షణీయమైన ప్యాకేజీలకు తలవంచితే చివరకు మిగిలేది 0 అనే విషయం చాంద్ బాషా విషయంలో తేటతెల్లమైందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే గనక చాంద్ బాషాకు మైనార్టీ నేతగా మంచి ప్రాధాన్యం దక్కేదనే అభిప్రాయం స్థానికంగా ఉంది. అలా కాకుండా టీడీపీలోకి ఫిరాయించడంతో టికెట్ కూడా దక్కకుండా పోయింది. ప్రస్తుతం కందికుంట వెంకటప్రసాద్ కదిరి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతుండడంతో చాంద్ బాషాను ఎవ్వరూ లెక్క చేయడం లేదుట. చాంద్ బాషాతో అవసరం తీరిపోయింది గనక టీడీపీ పెద్దలు కూడా లైట్గా తీసుకుంటున్నారట. దాంతో పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికిన పచ్చ నేతలు తనను కరివేపాకులా వాడుకుని వదిలేశారని చాంద్ బాషా వాపోతున్నారట. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటించే వారికే భవిష్యత్తు ఉంటుంది. స్వలాభం కోసం పార్టీ ఫిరాయించే వారికి పరాభవం తప్పదని చాంద్ బాషా విషయంలో స్పష్టమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గందరగోళంలో ఉన్నారా? కేఎస్ఆర్ కామెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గందరగోళంలో ఉన్నారా? దిశ దశ లేకుండా అడుగులు వేస్తున్నారా? తనను నమ్ముకుని వచ్చిన కార్యకర్తలను నిరాశలోకి నెడుతున్నారా? తన ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ను మళ్లీ చంద్రబాబు వాడుకుంటున్నారా? కేఎస్ఆర్ కామెంట్లో చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి రెండోసారి వచ్చి 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ గందరగోళంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన దేనిపైన ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉండలేకపోతున్నారు. పోనీ మాట మార్చడంలో అయినా టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి తెలివిగా చేస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కొంతకాలం ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలను పంచెలొడదీసి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైపోయింది. తదుపరి 2014 వరకు ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు. 2014 నాటికి ఆయన సొంతంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఓ పుస్తకం కూడా ఆయన విడుదల చేశారు. ఆ పుస్తకం రాసిన రచయిత ఇప్పుడు ఆయనతో లేరు, అది వేరే విషయం. పార్టీ సిద్ధాంతాలంటూ రాసిన పుస్తకం కూడా గందరగోళంగానే అనిపిస్తుంది. జనసేన పెట్టిన తర్వాత ఆయనకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిలో దాదాపు 90% మంది వరకు ఆయనకు అండగా నిలబడడానికి కూడా సిద్ధమయ్యారంటే ఆశ్చర్యం కాదు. ఆ ఊపులో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు. అలాగే ఆయన పార్టీ తరఫున మరికొందరు పోటీ చేయించినా గెలిచేవారు. ఆ పని చేయలేదు. కేవలం తెలుగుదేశం బీజేపీల కూటమికి మద్దతు ప్రకటించి రాజకీయాల్లో ఒక విచిత్రమైన పాత్ర పోషించారు. వేరే వాళ్ల గెలుపునకు ఉపయోగపడి తాను ప్రేక్షకుడిగా మిగిలిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఆయన చెబితే అంతా నిజమే అనుకున్నారు. అప్పట్లో ఓటుకు నోటు కేసులో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడినా, చంద్రబాబు మనవాళ్లు బ్రీఫుడ్ మీ అన్న ఆడియోతో దొరికిపోయినా పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడకపోవడం విమర్శలకు దారితీసింది. హైదరాబాద్ పై ఉమ్మడి రాజధాని హక్కులను చంద్రబాబు తెలంగాణకు వదిలేసి విజయవాడ వెళ్లిపోయినా అదేమిటని అడగలేదు. ఆ తర్వాత అమరావతి పేరుతో ఇష్టారాజ్యంగా చంద్రబాబు ప్రభుత్వం భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటుంటే తాను ఉన్నాను అంటూ అక్కడి గ్రామాల్లో పర్యటించినప్పుడు ఈయనేదో చేస్తారని అంతా ఆశించారు. కానీ తీరా హైదరాబాద్ వచ్చి చంద్రబాబుతో భేటీ అయి ఆ రైతుల సంగతి పెద్దగా పట్టించుకునే లేదు. చంద్రబాబు నాయుడు ఒక అక్రమ ఇంటిలో ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తుంటే అదేమిటని అడగలేదు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా ప్రభుత్వాన్ని పెద్దగా ఆక్షేపించలేదు. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం ఆందోళన చేస్తుంటే మద్దతు ఇవ్వకపోగా రిజర్వేషన్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందని సంచలన ప్రకటన చేస్తే ఇక బీజేపీతో కలవరు కాబోలనుకున్నారు. గుంటూరు వద్ద పెద్ద సభ పెట్టి చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని, లోకేష్ పై అవినీతిని కడిగేస్తే ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ పెరిగింది. కానీ తదుపరి ఆయన వాటిపై అంత శ్రద్ధ చూపలేదు. ఆ తర్వాత బీజేపీ టీడీపీలకు ఆయన దూరం అయ్యారు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో కలిసి కూటమి గడితే మళ్లీ చెగువీరా మాదిరి కమ్యూనిస్టుల వైపు వచ్చారేమోలే అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయనే స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు. కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రం గెలిచారు. ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు, అది వేరే సంగతి. అయితే 6% పైగా ఓట్లు తెచ్చుకోవడం ద్వారా కొద్దిగా ఉనికి నిలబెట్టుకున్నారు. ఆయన ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కన్నా ఇతరత్రా ప్రయోజనాల వైపే ఎక్కువగా దృష్టి పెట్టారేమోనన్న అనుమానం ఇటీవల కాలంలో వస్తోంది. కారణం ఏమైనా గానీ అమిత్ షా తనను పార్టీని విలీనం చేయమన్నారని ఆశ్చర్యంగా ఎన్నికలైన కొద్ది కాలానికే పవన్ కళ్యాణ్ మళ్లీ బీజేపీతో జతగట్టారు. బీజేపీ ఢిల్లీ నేతల ప్రాపకం కోసం రోజుల తరబడి అక్కడ వేచి ఉండి మరీ కలిశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ చేసే ఆందోళనలకు సంఘీభావంగా తన పార్టీ నేతలను పంపితే ఈయన సభలకు టీడీపీ ఆ పార్టీ నేతలను పంపించింది. మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేనలు కలవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. ఈ తరుణంలో మళ్లీ రాజధాని వికేంద్రీకరణను వైసీపీ ప్రభుత్వం తెరపైకి తేవడంతో ఆయన కూడా వ్యతిరేకించారు. తప్పులేదు. కాకపోతే గతంలో ఆయనే కర్నూలు రాజధానిగా ఉండాలని తన మనసు చెబుతోందని ఒకసారి, అమరావతి కన్నా విశాఖ రాజధానిగా గొప్ప నగరం అని, ఇలా ఆయా చోట్ల మాట్లాడిన వీడియోలు ఇప్పుడు విస్తారంగా తిరుగుతున్నాయి. టీడీపీ వారి మాదిరి పవన్ కళ్యాణ్ అమరావతికి అనుకూలంగా ర్యాలీ తీయాలని అనుకుంటే బీజేపీ పెద్దలు నో చెప్పడంతో నిస్సహాయంగా ఉండిపోయారని అంటారు. తాజాగా ఆయన అమరావతిపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. అమరావతి కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అంటున్నారు. అచ్చం చంద్రబాబు బాటలోనే ఆయన కూడా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఎక్కడైనా సవాల్ చేసిన వారు రాజీనామా చేస్తారా, ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామా చేస్తారా? అసలు అన్ని 1000 ఎకరాలు వద్దని గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరో తెలియదు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేయాలనంటే టీడీపీకి, చంద్రబాబుకు ఇబ్బంది వస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలను కూడా కలిపి రాజీనామా చేయాలని అనడం ద్వారా తనకు రాజకీయ లక్ష్యం లేదని పవన్ కళ్యాణ్ రుజువు చేసుకున్నట్లయింది. ఒకప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం మరోసారి కాపుల రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని ప్రకటించాలని చిత్రమైన డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలను వదిలేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనసేమో చంద్రబాబు వైపు, టీడీపీ వైపు, మనిషేమో భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంతోనే ఉన్న ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
3 రాజధానుల విధానానికి మద్దతు ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కొంతకాలం సినిమాల్లో బిజీ అవుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కరోనా సమస్య వల్ల అక్కడ యాక్టివ్ కాలేకపోయినట్లుగా ఉంది. అందుకే అప్పుడప్పుడు రాజకీయ తెరపై కనిపించి గందరగోళం స్టేట్మెంట్లు ఇచ్చి వెళుతున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ నమ్మి జనసేనలోకి వచ్చిన కార్యకర్తలను, అభిమానులను పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశలోకి నెడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు ఒక మాట అన్నారు, సినిమా వాళ్ళ రాజకీయాలకు కాలం చెల్లిందని. కానీ ఆ తర్వాత ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమా వారిని తన రాజకీయ అవసరాలకు చంద్రబాబు వాడుకున్నారు. ఇప్పుడు కూడా తెలివిగా పవన్ కళ్యాణ్ను చంద్రబాబు తన రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక స్పష్టతతో రాజకీయం చేస్తే ఆయనకు ఉపయోగం, లేకుంటే ఎవరో ఒకరికి ఉపయోగపడాలని అనుకుంటే అది ఆయన ఇష్టం. ఇది వంటి పొలిటికల్ కారిడార్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి.